హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక కేస్లెట్ అండ్ ఇంకొక డిఐ ఒకటి ఉంది, అది కూడా చేద్దాము. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్ 6 అనమాట. మిగిలిన ఈ వీడియో అయిపోయిన తర్వాత మిగిలిన సెట్స్ కూడా చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ ఫ్రిడ్జ్, ఏసీ అండ్ టీవీ ఆర్ సోల్డ్ బై 3 డిఫరెంట్ స్టోర్స్. ఓకే, స్టోర్స్ దట్ ఆర్ ఏ, బి అండ్ సి. ఓకే, రేషియో ఆఫ్ ద ఓకే, ఈ కేసులో ఏంటంటే మనము చేస్తా వెళ్ళడమే బెటర్ అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఒక టేబుల్ డ్రా చేసుకుంటాను. ఏబిసి అనే 3 స్టోర్స్, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ. ఓకే, యా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఏసీస్ సోల్డ్ బై స్టోర్ బి అండ్ సి ఈజ్ 5:8. ఓకే, ఏసీ సోల్డ్ బై బి, ఓకే, రెస్పెక్టివ్లీ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏసీ సోల్డ్ బై బి ఎంత అంటే 5x, ఇక్కడ 8x. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై బి sold by A is 25% more than the number of ACs sold by C. ఓకే, ఇక్కడ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఏ ఈజ్ 25% మోర్ దెన్ ఏసీస్ సోల్డ్ బై స్టోర్ సి. అంటే ఏసీస్ ఎంత ఉన్నాయి అంటే 8x ఉన్నాయి. ఇది ఎంత? ఓకే, దీనికన్నా మనకి 1/4 ఎక్కువ అంట, అంటే 10x. అంటే ఈ 10x వాల్యూ ఎంత అంటే ఎందుకు ఈ 10x ఇట్లా రాస్తున్నానంటే ఇక్కడ మనకి రేషియోలో ఉన్నప్పుడు మనకి వాల్యూ కనిపెట్టుకునేటప్పుడు ఏ వాల్యూ వచ్చినా అంటే ఏ వాల్యూ వచ్చినా మిగతా మొత్తం వాల్యూస్ పడతాయి, అండ్ ఎక్స్ వాల్యూ వచ్చినా మిగతా వాల్యూస్ అన్నీ పడతాయి. ఓకే, రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జ్ సోల్డ్ బై ఏ అండ్ బి ఈజ్ 5:6. ఓకే, ఫ్రిడ్జెస్ సోల్డ్ బై స్టోర్ బి, ఫ్రిడ్జెస్ సోల్డ్ బై స్టోర్ ఏ ఈజ్ 5x, 6x అంటున్నాడు. ఇక్కడ ఫ్రిడ్జెస్ ఎంత మనకి బి తెలియదు. ఇక్కడ 5x అనేది 10x అంట. అంటే దీన్ని ఏం చేయాలి? 12xగా రాసుకోవాలి కదా. అంటే ఇక్కడ డబుల్ అయింది వాల్యూ, ఇక్కడ కూడా డబుల్ అవ్వాలన్నమాట. లేదు, ఒకవేళ ఈ 5xని అలానే అంటే ఈ 5xని అలానే ఉంచాలి అని అనుకుంటే ఈ మిగిలిన వాల్యూస్ అన్నీ డివైడెడ్ బై 2 చేయాలి, ఎందుకంటే అవన్నీ ఒకే రేషియోలోకి రావాలి కాబట్టి. ఓకే, రెస్పెక్టివ్లీ. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ టుగెదర్ సోల్డ్ బై బి ఈస్ 680. ఓకే, ఇక్కడ ఏది 680 అంటే ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ టుగెదర్ సోల్డ్ బై బి ఈస్ 680 అంటున్నాడు. ఇక్కడ ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ సోల్డ్ బై ఈ బి ఎంత అంటే 17x. ఈ 17x వాల్యూ 680 అంటున్నాడు. x ఈజ్ ఈక్వల్ టు 40. 17 4 times 0. ఓకే, x వాల్యూ మనకి 40 అని వచ్చింది. సో ఇక్కడ ఉన్న మనకి వాల్యూస్ మొత్తం పడతాయి అనమాట. ఇక్కడ రాసుకుంటా x ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ పడతాయి, రాసేసుకుంటే పోయిద్ది. 12 4 0, 5 4 0, 8 4 0. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ of these 3 types of sold by store B is 360. ఏమంటున్నా అంటే మనకి యావరేజ్ ఇచ్చాడు. ఓకే, బి స్టోర్ అమ్మిన యావరేజ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం టోటల్ వస్తాయి. టోటల్ ఉన్నాయి ప్లస్ 2 వాల్యూస్ ఉన్నాయి, అంటే థర్డ్ వాల్యూ కూడా పడిద్దానే కదా. ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 360 ఇంటూ 3 ఎంత అంటే 1080. ఇది టోటల్. ఇప్పుడు మనకి 2 యాడ్ చేస్తే 680. ఓకే, ఈ 1080 నుంచి 680 తీసేస్తే 400. ఈ 400 ఏంటంటే టీవీ సోల్డ్ బై బి. ఓకే, టీవీ సోల్డ్ బై బి అనమాట. ఇక్కడ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టీవీస్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 5:4. ఇప్పుడే మనం టీవీస్ కనిపెట్టాము, ఇది 4x అంట. దెన్ 5x ఎంత అంటే 500. ఓకే, రెస్పెక్టివ్లీ. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై స్టోర్ ఏ ఈజ్ 1150. 1150 మనకి టోటల్ ఉంది, 2 వాల్యూస్ ఉన్నాయి, అంటే థర్డ్ వాల్యూ పడిద్దానే కదా. ఈ 2 వాల్యూస్ ఎంత అంటే 900. ఈ 1150లోంచి 900 తీసేస్తే 250.
ఓకే, ఇంకా మనకి రావాల్సింది 2 వాల్యూసే. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ సోల్డ్ బై స్టోర్స్ ఈజ్ 5:4. రేషియో ఆఫ్ ద ఫ్రిడ్జెస్ అండ్ ఏసీస్ ఇక్కడ ఏసీ ఎంత ఉందంటే 8x ఉంది, బట్ ఇది మనకి ఎంత అంటున్నారంటే 4x, ఇక్కడ 5x. ఈ 4x 8x అయ్యింది అంటే 5x ఎంత అవ్వాలంటే 10x అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ 8x వాల్యూ అంటే 320 అండ్ 10x వాల్యూ ఎంత అంటే 400. ఓకే, ఇక్కడ చూడండి అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ టీవీస్ సోల్డ్ బై స్టోర్స్ ఈజ్ 240. ఓకే, టీవీస్ సోల్డ్ బై మనకి మిగిలిన ఐటమ్ అదే కదా, టీవీస్ సోల్డ్ బై స్టోర్స్ ఈజ్ 240. ఓకే, అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. మనం ఒకసారి ఇక్కడ ఈ టోటల్ కూడా కనుక్కొని వెళ్ళిపోదాం. 720, 240, 6, 960. ఓకే, ఇంకా మిగతా టోటల్ ఈ టోటల్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ టీవీస్ టోటల్ ఇవి అడిగితే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. అండ్ వెళ్ళే ముందు అసలు ఈ కేస్లెట్ మనం అసలు ఎప్పుడు చేయాలంటే మనకి మొత్తం 3 DIs ఉంటాయి క్వాంట్లో. 2 టేబుల్, లేకపోతే టేబుల్లో మళ్ళీ లైన్స్ కానీ బార్ గ్రాఫ్ కానీ లేకపోతే పై చార్ట్, సో ఏదైనా ఉండొచ్చు. ఇట్లాంటివి 2 ఉంటాయి. ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి టఫ్ ఉంటుంది. ఓకే, చెప్పలేం ఇది టఫ్ ఉండిద్దో లేదో చెప్పలేం. ఒకవేళ ఇది టఫ్ ఉన్నప్పుడు ఈ థర్డ్ వన్ కేస్లెట్ ఉంటే దెన్ ఇట్ విల్ బీ ద ఈజియెస్ట్ వన్ ఇన్ RRB క్లర్క్ మెయిన్స్. ఓకే, ఒకవేళ ఇది కూడా వస్తుంది అంటే ఇది కొంచెం టఫ్ ఉన్నట్లు లెక్క. ఓకే, అంటే ఇవన్నీ ప్రీ డిటర్మైన్డ్గా మనం చెప్పకూడదు, బట్ యాక్చువల్గా వాడాడే మైండ్ గేమ్ ఉంటుంది కదా. ఓకే, కేస్లెట్ చూడగానే భయపడతారు అండ్ మిగతాది ఏదో టఫ్ ఇస్తే స్కోర్ తగ్గిపోతుంది. సో ఇట్లాంటి మైండ్ గేమ్స్ వాడే కాదు, మనం కూడా ఆడాలి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేద్దాం రండి. If the number of fridges in B is 20% more than actual, okay, and the number of TVs in C are 40% more than actual, then find the ratio of the number of fridges sold by B together to the number of TVs sold by C. ఏంటది, ఒకవేళ ఉన్న వాల్యూస్కి B అంటే ఫ్రిడ్జెస్ ఇన్ B 20% మోర్ ఉంటే అండ్ టీవీస్ ఇన్ C ఆర్ 40% మోర్ ఉంటే వాటి యొక్క రేషియో కనిపెట్టమన్నాడు. అంటే క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జెస్ ఇన్ B ఎన్ని ఉన్నాయంటే 480. ఇందులో 20% మోర్ అంటే 20% వాల్యూ 96, 6, 7, 5, 576. ఇక్కడ మనకి ఇంకోటి ఏమి ఇచ్చారంటే టీవీస్ ఇన్ C అంటే ఎంత అంటే 240. ఇందులో 40% అంటే 96, 6, 3, 336. ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక 4 కనపడుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఏంటంటే మీరు కొట్టేసేటప్పుడు ఏం కనపడట్లేదు పెద్ద వాల్యూ అని అనుకోవద్దు. చిన్న వాల్యూ ఉన్నా కానీ ఫస్ట్ చెయ్యండి, చేస్తే మీకు నెక్స్ట్ మిగతా వాల్యూస్ కనపడతాయి. ఓకే, 4 8 టైమ్స్ 4 టైమ్స్. ఇక్కడ చూడండి నాకు 12 కనపడుతుంది. 12 12 0, 12 7 0. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మనకి D ఆప్షన్. ఓకే, ఇట్లాంటి పెద్దవి వచ్చినప్పుడు ఫర్ సపోజ్ అసలు ఏం కనపడట్లేదు, నీకు 4 కూడా కనపడట్లేదు, 2 కనపడింది, 2 చెయ్యి. 2 చేస్తే మళ్ళీ ఏదో ఒకటి కనిపిస్తుంది మీకు. ఓకే, చిన్న వాల్యూ నుంచే స్టార్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై స్టోర్స్ ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఏసీ సోల్డ్ బై స్టోర్ ఏ. ఓకే, ఫ్రిడ్జెస్ ఇన్ C ఎంత అంటే 400. ఓకే, ఏసీస్ ఇన్ ఏ ఎంత అంటే 250. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఫ్రిడ్జెస్ ఇన్ C అంటే 400 అనేది 250 కన్నా ఎక్కువ అయితే ఎంత, తక్కువ అయితే ఎంత. ఓకే, అది దాని యాక్చువల్ మీనింగ్. ఇక్కడ 400 అనేది ఎక్కువ. ఎంత ఎక్కువ? 150 ఎక్కువ. దేని మీద ఎక్కువ? 250 × 100. ఓకే, 3 times 5 times 3/5 అంటే 60. ఓకే, ఇక్కడ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఏసీస్ సోల్డ్ బై B and C టుగెదర్. ఓకే, ఏసీస్ సోల్డ్ బై B and C టుగెదర్ అండ్ టీవీస్ సోల్డ్ బై A and B టుగెదర్. ఇక్కడ మనం ఫస్ట్ బీసీలో అంటే బీసీ స్టోర్స్లో ఏసీలు ఎన్ని అమ్మారో చూద్దాం. ఏసీ ఇన్ బీసీ ఎంత అంటే 520. ఇంకొకటి టీవీస్ ఇన్ A and B. ఓకే, టీవీస్ ఇన్ A and B ఎంత అంటే 900. ఇందులోంచి డిఫరెన్స్ ఇస్తే 80, 380. ఓకే,
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. ఫైండ్ ద difference between the number of TVs sold by store A and number of ACs. Number of ACs sold by store B. TVs in A and ACs in B. TVs in A, ACs in B 200 ఎంత అంటే 400 లేదు. ఓకే, ఇక్కడ మనకి 400 లేదు, ఇక్కడ నన్ అయిద్ది ఆప్షన్. ఇక్కడ ఫర్ సపోజ్ ఇలా అనుకోండి, మీరు కేస్లెట్ మొత్తం చేశారు. ఓకే, ఈ క్వశ్చన్ ఫస్ట్లో ఉందనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? డెఫినెట్లీ మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారు, అసలు పెట్టిన ఆప్షన్ కూడా తీసేస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ పెట్టిందే ఎందుకు? అసలు ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టారంటే మన యొక్క ధైర్యాన్ని చెక్ చేయడానికి. ఓకే, వాల్యూ వచ్చిన దానికన్నా కూడా నన్ను పెడతానికి మీకు గుండె ధైర్యం ఎక్కువ ఉండాలనేది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ చేశాక కూడా నాకే ఒక సెకండ్ డౌట్ వచ్చింది. ఓకే, ఎక్కడైనా తప్పు చేశానేమో, అసలు కేసులెట్ మొత్తం తప్పిపోయిందేమో అని నాకే ఒక నిమిషం టైం పట్టింది. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే నీ గుండె నీ గట్స్ని చెక్ చేయడానికి. ఓకే, నీ మీద నీకు సెల్ఫ్ బిలీఫ్ ఉందా లేదా, ఓకే, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఎంతవరకు అనేది కనిపెడటానికే ఇట్లాంటి నన్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, నేను చెప్తున్నా కదా, మామూలు ఒకవేళ తప్పు వచ్చి ఇది పెడతానికైనా హెసిటేట్ చేయవు, కానీ బట్ కరెక్ట్ వచ్చి ఇట్లాంటి నన్ ఆఫ్ దీస్ పెడతానికి హెసిటేట్ చేస్తావు. ఓకే, సో స్టూడెంట్ మైండ్ సెట్ అలానే ఉంటుంది. ఓకే, కష్టపడి అంత పెద్ద క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ నన్ను వస్తే అసలు దట్ టు మెయిన్స్లో. ఓకే, ఇమాజిన్ ద ప్రెషర్. ఓకే, ఇమాజిన్ ద ప్రెషర్ ఇన్ ద మెయిన్స్. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ గట్స్ అనమాట. ఓకే, మన గట్స్ని చెక్ చేయడానికి ఇట్లాంటి నన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఇస్తారు. జాగ్రత్తగా పెట్టండి. నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి క్వశ్చన్స్ కూడా. ఇక్కడ మనకి ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఏసీస్ సోల్డ్ బై స్టోర్ డి ఈజ్ 150. ఓకే, మనకి స్టోర్ డి లేదు, బట్ ఏసీ డి ఈజ్ 150 అంట. దెన్ నెంబర్ ఆఫ్ ఏసీస్ సోల్డ్ బై డి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ద ఏసీస్ సోల్డ్ బై ఏ. ఏసీస్ సోల్డ్ బై ఏ ఎంత అంటే 400. 150 by 400 into 100. Okay, 4 3 times, 4 7 times, 4 5. ఓకే, కరెక్టేనా? ఓకే, సారీ, నేను ఏసీ కాదు తీసుకుంది, ఇక్కడ నేను ఫ్రిడ్జెస్ తీసుకున్నా. ఓకే, ఏసీ ఎంత అంటే 250. ఏసీ సోల్డ్ బై ఏ ఎంత అంటే 250. ఓకే, ఇట్లా కూడా జరుగుతాయి, జాగ్రత్త. 250 by 150 into 100 ఎంత అంటే 3/5 అంటే 60%. ఇందాక వచ్చినట్టుంది ఇలాంటిదే. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఫ్రిడ్జెస్ ఇన్ ఏ అండ్ ఏసీస్ ఇన్ బి అండ్ టీవీస్ ఇన్ సి. ఓకే, దీని యొక్క ఫ్రిడ్జెస్ ఇన్ ఏ, ఏసీస్ ఇన్ బి, టీవీస్ ఇన్ సి, ఈ వాల్యూస్ తీసుకొని వీటిని యావరేజ్ చేయాలి, బై 3 చేయాలి. వాల్యూ ఎంత వస్తే అంత బై 3 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఎంత ఉంది ఇప్పుడు? ఫ్రిడ్జెస్ ఇన్ ఏ 400, ఏసీ ఇన్ బి 600, టీవీ ఇన్ సి 240. ఈ 3 యాడ్ చేసి బై 3 చేస్తే ఆన్సర్ వస్తుంది. వెయిట్ మనకి ఇంకా క్వశ్చన్ ఉంది, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ గివెన్ బిలో. ఓకే, ద లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ మేల్స్ లివింగ్ ఇన్ 5 డిఫరెంట్ సొసైటీస్. ఓకే, ఏమున్నాయి వాల్యూస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ మేల్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, మేల్స్ ఉన్నారు అంటే ఒకటి టోటలు మేల్స్, ఫిమేల్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ దాంతోపాటు ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి టోటల్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ వస్తుంది, మేల్స్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ వస్తుంది, ఫీమేల్స్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మనం కనిపెట్టాలి. ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ మనకి కింద ఏమి ఇచ్చాడో చూద్దాం. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ సొసైటీ ఈజ్ నెంబర్ ఆఫ్ మేల్స్
ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, ఇది నేను ఇందాక చెప్పింది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ ఇన్ ఈచ్ సొసైటీ ఈజ్ 4:5. ఓకే, ఇది మనకి కొంచెం ప్రసాదం లాంటిది. ఓకే, మనకేంటంటే ఇక్కడ టోటల్ మేల్స్ వస్తే ఫీమేల్స్ వస్తారు, టోటల్ ఫీమేల్స్. ఓకే, ఒక్క దాంట్లోకి వేరే దాంట్లోకి సేమ్ నెంబర్ ఆఫ్ రేషియో అనమాట. అంటే మేల్స్ అన్నీ 4xలో అవుతాయి, ఫీమేల్స్ అన్నీ 5xలో అవుతాయి. ఈజీగా కనిపెట్టవచ్చు. బట్ చూద్దాం రండి ఎలాగో. యా, ఇక్కడ మనకి ఒక టేబుల్ అనేది డ్రా చేసుకుందాము. ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్. ఓకే, ఇక్కడ మనకి ఇవేంటి అసలు, సొసైటీస్. ఓకే, సొసైటీస్, కాలనీస్ అంటాం కదా మనం, సొసైటీస్ లాంటివి. యా, ఇప్పుడు మనకి లైన్ గ్రాఫ్లో ఏమేమి ఇచ్చాడు చూద్దాం. నెంబర్ ఆఫ్ మేల్స్ ఇచ్చాడు, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అని అర్థం. ఇందులో ఏమేమి ఉంటారంటే, ఒకటి ఎంప్లాయిడ్ మేల్స్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ మేల్స్ ఉంటారు. ఫస్ట్ మనం అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే, టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ మేల్స్ ఇచ్చారు, అంటే మనకి అన్ఎంప్లాయిడ్ మేల్స్ వచ్చేస్తారు. ఇక్కడ ఒకసారి లైన్ గ్రాఫ్ రాసుకున్నారండి, డేటా రాసుకున్నారండి. ఇక్కడ మనకి టోటల్, అబ్బా టోటల్ కూడా మళ్ళీ ఇంకొకటి కొట్టాల్సింది నేను. ఓకే, ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్. ఓకే, ఇప్పుడు టోటల్ రాద్దాం రండి. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, 1 2 3 4. 4 అంటే నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, 4 లైన్స్ మీకు కనిపించినప్పుడు +1/5 అంటే ఇక్కడ /5లో ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో దానికన్నా +1 అంటే /5 చేయాలని అర్థం. ఓకే, ఇక్కడ /5 చేస్తే మనకు ఒక్కొక్కటి 20 వాల్యూ వస్తుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ చూద్దాం రండి, 400. ఓకే, సెకండ్ వాల్యూ 540, థర్డ్ వాల్యూ 640, $320, 1 2 3 అంటే 560. ఓకే, ఇక్కడ ఎంప్లాయిడ్ మేల్స్ చూద్దాం. ఓకే, ఎంప్లాయిడ్ మేల్స్ అంటే మనకి గ్రీన్ లైన్ 240, 180, 400, 200, 1 2 3 360. మనకి ఇక్కడ టోటల్ ఉంది, ఎంప్లాయిడ్ ఉంది, అన్ఎంప్లాయిడ్ వచ్చేస్తారు. ఓకే, రాసేసుకుందాం రండి. ఓకే, ఇక్కడ మనకి మేల్కి సంబంధించిన మొత్తం డేటా వచ్చేసింది. ఓకే, ఇంక మనకి ఏ డేటా అవసరం లేదు ఇక్కడ మేల్కి సంబంధించి. బట్ దీన్ని యూజ్ చేసుకొని మనము టోటల్ కూడా కనిపెడదాం రండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఓకే, టోటల్ ఇది. ఓకే, టోటల్ చూద్దాం రండి. టోటల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ రెడ్ లైన్ అనమాట, అంటే 340, 540.
ఇక్కడ చూడండి మనకి టోటల్ ఉంది, మనకి 2 టైప్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద టైప్ వచ్చేసింది. ఓకే, వన్ ఆఫ్ ద టైప్ వస్తే అండ్ మిగిలిన వాల్యూ కూడా వస్తుంది కదా. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే టోటల్ అన్ఎంప్లాయిడ్ ఉంది, మేల్ అన్ఎంప్లాయిడ్ ఉంది. ఈ టోటల్లో నుంచి మేల్ తీసేస్తే రిమైనింగ్ ఫీమేల్సే కదా. ఓకే, సో ఈ వాల్యూ కూడా పడిద్ది మనకి, రాసుకున్నారండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 180 400 280 160 280. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టోటల్కి ఒక నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి. నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సొసైటీ, అంటే ఈ ప్రతి సొసైటీకి టోటల్ మేల్స్కి ఫీమేల్స్కి రేషియో అనమాట ఇది. ఇక్కడ చూడండి టోటల్ మేల్స్ ఇక్కడ ఎంత ఉన్నారంటే 400, ఇది 4 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఎంత 100 అంటే 500. ఓకే, నెక్స్ట్ 540 అనేది 4 పార్ట్స్ అయితే దెన్ 5x ఎంత అంటే 4 1s 4 3s 135. ఓకే, 150 5 5 25 675. ఓకే, 675. ఇక్కడ కూడా సేమ్ 640 అనేది 4 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత అంటే 16 5s 80 అంటే 800. 320 అనేది 4 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ వచ్చేసి 400 అవుతుంది. ఓకే, 56 అనేది 4 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ వచ్చేసి 70 అవుతుంది అంటే 700. సారీ, ఇక్కడ చూడండి ఒకసారి మనము ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టోటల్ ఉంది, అన్ఎంప్లాయిడ్ ఉంది. మనకి ఏమొస్తుంది అంటే ఎంప్లాయిడ్ ఫీమేల్స్, టోటల్ ఫీమేల్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరు వస్తారంటే ఎంప్లాయిడ్ ఫీమేల్స్ వస్తారు. ఓకే, ఎంప్లాయిడ్ ఫీమేల్స్ కనిపెడతాం అంటే ఇక్కడ 500లోంచి 180 పోతే 495. ఓకే, 400 100 ఫస్ట్ 100 తీసేది, తర్వాత 240. 2 6 నుంచి పెట్టి 420. ఇక్కడ చూడండి టోటల్ కూడా రాసేసుకున్నాం. అడిగే క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఈ కన్ఫ్యూజన్ అనేది అంటే ఇది యాడ్ చేయాలి, ఇది తీసేయాలి, సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉండటం వల్ల మనకి నేనేమంటా అంటే నేను రాసుకొని వెళ్తామే బెటర్ అంట. ఓకే, టోటల్ చేసేసుకొని వెళ్దాం. బట్ మీరు అవుట్ ఆఫ్ టైం అయిపోతుంది అంటే కొంచెం లాస్ట్ మినిట్లో ఉన్నారని అనుకుంటే దెన్ స్కిప్ అంటే మొత్తం క్వశ్చన్ స్కిప్ కాదు, ఈ టోటల్ రాసుకుని స్కిప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎంప్లాయిడ్ టోటల్ ఓకే, మనకి కావాల్సిన డేటా మొత్తం వచ్చేసింది. మనం ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఎప్పుడైనా ఇంత పెద్ద డేటా చేసినప్పుడు క్వశ్చన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నేను బిలీవ్ చేసేది మాత్రం క్వశ్చన్స్ ఎప్పుడైతే డిఐ పెద్దగా ఉంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ ఈజీగా ఉంటే క్వశ్చన్స్ టఫ్ ఉంటే డిఐ కష్టంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అదే తిప్పి చెప్పినట్టున్నాను, అలా కాదు. ఇప్పుడు డిఐ టఫ్గా ఉందనుకోండి, ఓకే, దెన్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. లేదు
క్వశ్చన్స్ టఫ్గా ఉంటే డిఐ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి డిఐ త్వరగా తెగిపోతుంది అనుకో, క్వశ్చన్స్ చూడండి ఎప్పుడైనా లెంతీ అవుతాయి. మనం అనుకుంటాం ఓకే ఫాస్ట్గా అయిపోయింది డిఐ అనుకుంటాం, కానీ సమ్టైమ్స్ క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సొసైటీ ఏ ఎంత అంటే, ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఎంత అంటే 320. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం రండి. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ 5 సొసైటీస్ టుగెదర్ ఈజ్. ఓకే, నన్ను ఉంది జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి టోటల్ చేద్దాం. 7, 11, 13 + 4 17, 6 + 2 8, 8 + 9 17 and 5. 5 3 times 375. ఓకే, అయితే ఏదో మిస్టేక్ ఉంది. వెయిట్ ఇక్కడ ఈ 5 వచ్చే దగ్గరే నాకు ఫస్ట్లోనే అనిపించింది ఏదో మిస్టేక్ ఉందని. ఇక్కడ వెయిట్ మనం ఒకసారి ఇక్కడ మేల్స్ దగ్గర ఇక్కడ నేను 540 ఇక్కడ బీ చేశాను కదా, నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇక్కడ ఏదో తప్పు చేశానని. ఇక్కడ ఒకసారి డేటా చూద్దాం. నెంబర్ ఆఫ్ మేల్స్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 480 ఉంది, నేను అక్కడ 540 వేసాను. 540 ఎందుకు వేసానంటే నేను రెడ్ లైన్ చూసుకున్నాను. ఓకే సారీ, ఇది నాదే మిస్టేక్. అంటే మనకి ఈ వాల్యూ తప్పు వస్తుంది, ఈ వాల్యూ తప్పు వస్తుంది. ఓకే, ఈ వాల్యూ తప్పు వస్తుంది, ఈ వాల్యూ తప్పు వస్తుంది. ఓకే, అండ్ ఇవి చూద్దాం, ఇది కూడా తప్పు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకి ఎంప్లాయిడ్ రాదు. ఓకే, ఎంప్లాయిడ్ రాదు. ఎంత ఇందాక రెగ్యులేట్ చేసిన 180. రైట్, ఇది తప్పు వస్తుంది, ఇది తప్పు వస్తుంది, ఇది కూడా తప్పు, ఇది తప్పు వస్తే ఇది కూడా తప్పు. ఓకే, అది మొత్తం సెకండ్ లైనే మొత్తం తప్పు వచ్చింది. ఇది 180. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 480. ఓకే, 480 నేను రెడ్ లైన్ చూసాను సెకండ్ది. ఓకే, 480. ఇప్పుడు మనం దీని నుంచి అన్ఎంప్లాయిడ్ మేల్స్ ఎంత అంటే 300. ఇక్కడ 300 ఉంది. అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంటే టోటల్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్, దీంట్లో యాక్చువల్గా తప్పు రాదు. ఓకే, 540లోంచి 300 తీసేస్తే 240 వస్తుంది. ఎక్కడిది అంటే అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ 480 అనేది ఇక్కడ 4 పార్ట్స్ అయితే 5x ఎంత అంటే 12 5 600. ఓకే, ఈ 600లో నుంచి 240 తీసేస్తే 460. ఓకే, ఎంతనా 360. ఓకే, ఇప్పుడు మనం టోటల్ చేద్దామండి. ఇక్కడ 1080 టోటల్. అండ్ టోటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి మనకి 360 అండ్ 180. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు మనం యావరేజ్ కొడదాం, ఓన్లీ ఫీమేల్స్ 5 సొసైటీస్కి కలిపి. అయినా వాళ్ళు అడిగింది అసలు ఎంప్లాయిడ్ కాదు, అన్ఎంప్లాయిడ్ కాదు, నేను అసలు ఎంప్లాయిడ్ కడుతున్నాను. ఓకే, ఇక్కడ టోటల్ చూద్దాం రండి. 5 6 11. ఓకే, అలా వద్దు. 10 18 18 25 30. ఓకే, మొత్తం 3000/5 అంటే 6000 అంటే 600. సారీ, 600 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ నేను చెప్పేది ఉంటుంది కదా, మనకి ఒక నెంబరు అప్రాక్సిమేట్గా అనుకొని వచ్చేయమని. ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్గా ఎంత అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక 500 అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఫస్ట్ది 500. ఓకే, మనకి సెట్ అయిపోయింది అంటే దాంతో మనకు పని లేదు. ఇక్కడ సెకండ్ది చూడండి +100 పెరిగింది. ఇక్కడ థర్డ్ది +300 పెరిగింది. ఇక్కడ ఫోర్త్ది -100 +200. ఇక్కడ చూడండి ఈ 100 పోయింది. ఇక్కడ ఇవి యాడ్ చేస్తే 500/5 అంటే 100. ఈ 100 దీనికి యాడ్ చేస్తే 600. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా. సో అలా కూడా చేయొచ్చు. ఓకే, సెకండ్ ఆప్షన్ 600. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ మేల్స్ అండ్ ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సొసైటీ ఈ. ఇక్కడ మనకి అన్ఎంప్లాయిడ్ మేల్స్, ఎంప్లాయిడ్ ఫీమేల్స్ అడుగుతున్నాడు. అన్ఎంప్లాయిడ్ మేల్స్ ఇన్ ఈ 200, ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఈజ్ 420.
ఇక్కడ మనకి 220. ఓకే, 220 ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. రేషియో ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సి అండ్ డి టుగెదర్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ మేల్స్ ఇన్ ద సేమ్ సొసైటీస్. ఓకే, అన్ఎంప్లాయిడ్ ఇన్ సి అండ్ డి టుగెదర్ చూడాలి ఫస్ట్. అన్ఎంప్లాయిడ్ ఇన్ సి అండ్ డి టుగెదర్ ఎంత అంటే 560. ఓకే, ఎంప్లాయిడ్ ఇన్ సి అండ్ డి టుగెదర్, ఎంప్లాయిడ్ మేల్స్ ఇన్ సి అండ్ డి టుగెదర్, ఎంప్లాయిడ్ మేల్స్ ఎంత అంటే 600. 560, 600. ఓకే, ఎందులో పోద్ది ఇది? 4 4 × 14, 4 × 15. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. 14:15. ఇక్కడ ఇది హోంవర్క్ క్వశ్చన్ మీకు. ఓకే, ఇది హోంవర్క్ క్వశ్చన్. మీరు నాకు ఇది ఫస్ట్ పజిల్ అయితే పజిల్ 1 అని చెప్పి ఆన్సర్ పెట్టండి, పజిల్ 2 అని చెప్పేసి ఆన్సర్ పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సొసైటీ బి హౌ మచ్ % ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద సేమ్ సొసైటీ. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సొసైటీ బి. ఓకే, ఎంప్లాయిడ్ ఫీమేల్స్ ఇన్ సొసైటీ బి ఎంత అంటే 360. ఓకే, 360 ఈజ్ హౌ మచ్ % ఆఫ్ ద టోటల్ పాపులేషన్. ఓకే, టోటల్ పాపులేషన్ ఎంత మనకంటే 1080 × 100. ఓకే, ఇది ఎంతో నాకు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. 360/1080 × 100. ఓకే, ఇది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇందాక చూసారా చిన్న మిస్టేక్ అనేది ఎంత పెద్దదైందో. సో కొంచెం నాలుగు కాకుండా కొంచెం నీట్గా వేసుకోండి డేటా. ఓకే, దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మనకి మిగిలిన పార్ట్స్ కూడా ఉన్నాయి, అండ్ అవి కూడా ఒకసారి చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఓకే, మొత్తం ఒక 5 సెట్స్ చేశాను. అన్నిటికి మనకి మంచి వ్యూస్ చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది కూడా అలానే చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.